అన్నమాది మేడ్చల్ నియోజకవర్గం షామీర్పేట మండల్ బొమ్మరాజ్పేట గ్రామం. మేము 75ల పొలం కొనుక్కున్నాము. ఈ ధరణి వచ్చినాక రైతు బంధు పడ్డది. గత 2 నెలల నుంచి మేము కలెక్టర్ గారు దానికి పోయినా మా రైతు బంధు వాడతలేదు సార్, ఎందుకంటే మీది ప్రైవేట్ ల్యాండ్ లో పెట్టడం జరిగింది సార్. ఇలా ప్రైవేట్ ల్యాండ్ అంటే మాకు ఎందుకు సార్ ఈ ప్రైవేట్ ల్యాండ్ పెట్టిన అంటే ఇలా పైప్ లైన్ వస్తుందా లేకపోతే చెరువు వస్తుందా అని అడిగినాము. అంటే చెరువు లేదు, ప్రైవేట్ ల్యాండ్ లేదు. ఇలా ప్రైవేట్ ల్యాండ్ అంటే చెరువు వస్తే కాలు వస్తే కాదు, ఇది మీకు కోర్టు కేసు ఉందని అన్నారు. కోర్టు కేసు అంటే మాకు నోటీసులు వస్తాయి కదా సార్ కోర్టు నుంచి అని మేము అడిగితే, కోర్టు కేసు ఉంటే నోటీసులు ఇస్తారు కదా సార్ అంటే, ఆ ఒక్క నంబర్రా 52 నంబర్లకు నోటీసులు వచ్చినాయని చెప్పారు సార్. ఒక్కరికిట మాకు నోటీసులు రాలే, కోర్టు నోటీసులు. అది ఎవరో పెద్ద రాజకీయ నాయకుడు మంత్రి ఎవరో కొనుక్కురు అని చెప్పి అందరి దగ్గర మాది బ్లాక్ లిస్ట్ లో పెట్టి రైతు బంధు పడకుండా మనం బిడ్డ పెళ్లి చేద్దామని ఆయన భూమి అమ్ముదామంటే అమ్మకుండా కొనకుండా పెట్టిన సార్, స్లాట్ బుక్ కాకుండా. అయితే ఆ రైతులందరూ నేను ఊళ్ళో అందరితో ఉన్నందుకు నన్ను తీసుకొచ్చారు. మా ఊళ్ళో పొలం గిట్టున్న నంబర్లు అన్నీ మీకు రాసినాం సార్. కలెక్టర్ మాకు సమాధానం ఇవ్వలేము. మొన్న కలెక్టరేట్ ముట్టడి కోసం అని మేము ధర్నా చేయడానికి పోతే ఎవరైనా మీడియా వాళ్ళని అందరికి మీ ఉంటుందో తెలుస్తాను మేము అడిగి పోయినాం సార్. పోతే మా 2 వ్యాన్లు పట్టుకుపోయి షామీర్పేట పోలీస్ స్టేషన్లో పెట్టి మా మీద కేసులు పెట్టారు సార్. అయినా మేము బండ్ల మీద పోయి నర్సంపల్లి అడవిలోకి వెళ్ళి పోయి మేము కలెక్టర్ ఆఫీస్ కూడా మీటింగ్ పెట్టినాం సార్. అన్ని ఛానళ్ళలో ఇట్లా వచ్చినాయి. అందరు జర స్పందించి మాకు ఈ ప్రైవేట్ ల్యాండ్కి వెళ్ళి తీపియాలని అందరూ, ఎందుకంటే పైప్ లైన్ పెట్టారు. ఇంత ముఖ్య కేశవపూర్ రిజర్వాయర్ని అప్పుడమ్మని ఇరారు సార్. మాకు ఇప్పుడు కూడా అమ్మనిస్తారు. రేట్లు బాగా పెరిగినందుక మరి ఏందో తెలియదు సార్. దాని విషయంలో కొంచెం మీరు దయదలిసి మా బొమ్మరాజ్పేటకు రేట్లు బాగున్నాయి కాబట్టి మీరు కొంచెం మాట్లాడేది కొంచెం కలెక్టర్ గారితో మాట్లాడారు. ఎందుకంటే మా ఎంపీ సార్ కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్తున్నాం సార్. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గిట్ట అవుతారనే దేవుని ప్రార్థిస్తా ఉన్నాం సార్. అనిల్ భాయ్ ఆయనకు మైక్ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. మాది రామచంద్రపురం దేవరూప్ల మండల్ జనగాం జిల్లా. మేము 14 ఎకరాల 12 గుంటలు కొని మైక్ తో మాట్లాడు. 14 ఎకరాల 12 గుంటలు కొని 13 ఏళ్ళు అవుతుందండి. 13 ఏళ్ళ నుంచి మాకు పట్టాలు అయినాయి. ఈ రోజు అప్పుడు సర్వే నెంబర్ తెలియకుండా ఒక నెంబర్ ఎక్కిచ్చారు మాకు మా ఊరు సర్పంచ్. ఇప్పుడు కావాలని దాన్ని అంతా గెలికి మొత్తం కేసులు పెడతాను అన్ని చేస్తానండి. దయచేసి పట్టించుకోవాలండి. మీకు పేపర్లు కూడా ఉన్నాయి మాకు. వీళ్ళే కాకుండా అన్న రాచకొండ నుంచి కూడా చాలా మంది గిరిజన మహిళలు కూడా వచ్చారు. వాళ్ళు 100 ఎకరాలు ఏళ్ల నుంచి కూడా వాళ్ళు సాగు చేసుకుంటారు. వాళ్ళకు పట్టాలు ఇస్తలేరు. మాది యాచారం మండలం రంగారెడ్డి జిల్లా. మాది కుర్మిద్ద, తాటిపర్తి, మేడిపల్లి, నాన్కనారు 4 ఊర్లలో లవణ పట్టలన్నీ తీసుకుండు 8 లక్షలు ఇచ్చిండు. ఇక అది ఆడికి భూములు పెద్ద రోడ్ వేసినాడు. మేము పోయి మాకు పట్టా భూములు తీసుకోవద్దని మేము రోడ్డు కూడా లేబర్ కూలీలు రోడ్ ఆపేసిండ్రు. మాకు మాత్రం ధరణి చట్టం తీసేయాలి. మాకు ఆన్లైన్ ఎక్కలేదు. మాకు ఆన్లైన్ ఎక్కియాలి. మాదేమైనా డిఎస్ఓ అని పెట్టిండు. మాకు రైతు బిందు లేదు. నాకు 13 నాకు ఉన్నది 9 ఎకరాల 6 గుంటల పొలం నా పేరు మీద పట్టా ఉంది. నా పట్టాకు పైసలు ఎన్ని వేసిండంటే 66,660 రూపాయలు వేసిండు. నీకు ఇంతే పైసలు అని చెప్పిండు. ఇక ఇష్టం ఉంటే నువ్వు ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకున్నా తీసుకుంటామని మమ్మల్ని బెదిరిస్తుండ్రు. మేమైతే కన్నా మౌస్తాగా పడుతున్నాము. నాకైతే తిండి లేదు. నాకు పెద్ద ఆపరేషన్ అయ్యింది. 3 నెలలు అవుతుంది. కానీ ఈ 3 నెలల సంది ఆపరేషన్ అయిన నెల సంది నేను భూముల చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతున్నా. ఎట్లనన్నా దయచేసి మా భూములు మాకు ఆన్లైన్ సాఫ్ చేసేటట్టు ధరణిని తీసేయాలి. ఎట్లనన్నా. నా పేరు పంగ అనుసూజ. మాది కుర్మిద్ద. నేను పుట్టింది నల్గొండల, నేను పెరిగింది వరంగల్లా. నేను సంసారం చేసేది రంగారెడ్డి డిస్టిక్ లా. నమస్కారం సారు. మా భూములు మాకు పట్టా చేయాలి సారు. ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మాది కురిమిద్దనే సారు. యాచారం మండలం రంగారెడ్డి జిల్లాని మనమ్మ. ఇస్తలేరు సారు. మేము రెడ్డిస్మే సారు. ఎన్ని బాధలు అంటే రెడ్డి లేక కొడతలేమనుకో. అన్ని కష్టాలు పడుతున్నాం. మేము అన్ని బాధలు పడుతున్నాం. పేరుకే రెడ్డి కానీ కష్టానికైతే ఎన్ని చేసుకుంటున్నామో మా కష్టం అనికి ఇంత కూడా లేదు. ఏం చేయాలి మరి? మా భూములు మీరు ఏం చేస్తారో మీ చేతుల్లోనే ఉన్నది.
మేము పానవన్న వదులుతాం కానీ భూమి మాత్రం గజం భూమి వదలము ఇక మంచి రెడ్డి వస్తాడో ముంచ రెడ్డి వస్తాడో మాకు తెలియదు. మేము ఆడొస్తే మాత్రం ఇదివరకు అయితే మేడి పిల్లలు చెప్పు దెబ్బలు కొట్టిర్రు, ఇప్పుడైతే మా కురి మీదకి వస్తే చెప్పుల దండ పడుతుంది. హలో, నాది పుట్టింది తాటిపర్తి, పుట్టింది అమనగర్ జంగారెడ్డిపల్లి. మాది తాటిపర్తి. మా అత్తమ్మ సంపాదించింది 5 ఎకరాలు. జంగ్లాత్ పొలంలో పోతుందని కడీలు వస్తారు సార్. మీకు నమస్కారం. మా భూమి మాకు ఇవ్వండి. జంగ్లాత్లో గుంజుకుంటామంటే మాకు ఇప్పుడు ఏం పని వస్తుంది? మేము యాదవులో మేము ఏం చేసుకొని బతకాలి? గొర్రెలు అమ్ముతుంది, ఆస్తి అమ్ముతుంది, పిల్లలు బతకాలని ఇంత భూమి సంపాదిస్తుంది. ఏమద్దు ఇప్పుడు ఎల్లరి ఎంతవరకు పోతుందని ఇలా పక్క వాళ్ళు బెదిరిస్తారు, అందరు బెదిరిస్తారు సార్. మేము ఎట్లా బతకాలి? మా భూములు మాకు ఉండాలి, మా ఎంతమా మా పిల్లలు బాగుపడాలని ఆనాడు చూసిర్రు. మరి ఇవాళ కూడా మేము కూడా మా పిల్లలు కావాలని ఉండాలి కదా సారు. మేమేం చేసుకొని బతాం? ఏ పని వస్తుంది? రోడ్డు మీద పోతే వాళ్ళు నిలుపుంటుందా? 4 రకాల పంటలు పండిస్తుంది. ఇలా 4 రకాల వంటలు అంటే ఊరే వస్తున్నాయా? ఒక కర్ర ఇల్లు కట్టాలంటే శక్తి చాలుతలేదు సారు. మా భూములు మాకు కావాలి, మా ఆస్తులు మాకు కావాలి. నమస్కారం, ధన్యవాదాలు అందరికీ. అన్న వీళ్ళది రేవంత్ రెడ్డి గారు ఓకే చెప్తా సార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.